హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ కుందల్లా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే పప్పు, నెయ్యి, ఆమ్లెట్, ఆకుకూర పచ్చడి. ఇక్కడ నుంచి లాక్ అనేది చూడండి. ఇక్కడ పప్పు ఉడకపెడుతున్నానండి. ఉడికిపోయింది పప్పు అయితే. కొంచెం ఉప్పు వేసాను అంతే, ఇంకేం వేయలేదు. పప్పు అయితే ఉడికింది. అన్నం వడేసాను. అన్నం ఉడికిపోయింది, విజిల్స్ వేసింది, స్టీమ్ పోవాలి. ఇప్పుడేమో పప్పుని మళ్ళీ తాలింపు పెడతాను. నెయ్యి ఏమో కరగ పెడతాను. పిల్లలకి నెయ్యి కావాలి కదా, కరగ పెట్టుకుని ఆమ్లెట్ వేసుకుని మళ్ళీ చూపిస్తాను. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ అండి, హాఫ్ వెల్లుల్లిపాయ, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పప్పు తాలింపులోకి. ఈ ఆమ్లెట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆమ్లెట్లో తెలిసిందే కదా. కొన్ని ఆవాలు వేసాను, ఉల్లిపాయలు వేస్తాను. వస్తే ఎల్లుల్లిపాయలు వేసి వేసుకోండి. ఎల్లుల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి, చిన్న మంట మీదే, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి. టేస్ట్ అయితే బాగుంది. చిన్న మంట మీదే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఫ్రై అవ్వాలి కదండి, చిన్న మంట పెట్టుకున్నాను, టైం పడుతుంది. జీలకర్ర వేసుకుంటున్నాను, జీలకర్ర కొద్దిగా, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పప్పులోకి. పచ్చిమిరపకాయలు టేస్ట్, ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి కానీ పచ్చిమిరపకాయలు టేస్ట్, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొంచెం మంట కొంచెం పెద్దది పెట్టుకుంటున్నాను, బాగా తొందరగా ఫ్రై అయిపోతాయి. లాస్ట్లో ఇంగువ వేయాలండి. ఇంగువ వేసుకోండి లాస్ట్లో, ఇప్పుడు కాదు. పోపు అయిన తర్వాత చూపిస్తాను. ఇంకా బాగా వేయాలి పోపు అయితే. చిటికెడు ఇంగువ అండి, కొంచెం ఇంగువ, ఈ ఘాటు ఎక్కువ. ఇంగువ పౌడర్ దొరుకుతుంది బయట సూపర్ మార్కెట్లో. కొద్దిగా వేసుకుంటాను ఇంగువ. పప్పులో ఇంగువ ఉంటే దాని టేస్టే వేరు. కొద్దిగా ఇప్పుడు ఇంగువ వేసేసాను కదండి, పప్పు వేసేస్తాను. పిల్లలకి కొంచెం, మాకు కొంచెం అనమాట అండి. గట్టిగా ఉంది, కొంచెం వాటర్ వేస్తాను. పప్పు కదండి గట్టిగానే ఉంటుంది, మరి కొంచెం వాటర్ వేసుకుంటాను. అంతేనండి, ఇంకేం వద్దు. ఈ టేస్ట్ వేరు, చాలా బాగుంటుంది పప్పు. ఏమో నా చేతితో పప్పు అంటే ఎంత బాగుంటుందో. పప్పులో ఏమి కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా మరగాలి, తిరగబడాలి. కొంచెం ఉప్పు అయితే టేస్ట్ చూసుకుంటున్నాను, ఇంకొంచెం ఉప్పు పడుతుంది. నేను పప్పులో ఏమైపోయినా ఎంత అద్భుతంగా ఉంటుందో. పప్పు అయితే ఫైనల్గా ఇలా అయిపోయిందండి, రెడీ అయిపోయినట్టే. ఇందులో కొత్తిమీర వేసి దింపేసుకోవాలి. కొత్తిమీర వేస్తాను. ఇది సింపుల్గా అయిపోయింది. ఎవరైనా బ్యాచిలర్స్ అన్నా, ఎవరైనా కొత్తగా వంటరాలన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తిమీర వేసేసుకున్నాం, చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చూపిస్తాను అండి. కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే ఉప్పు, కారం, పసుపు కలదు. నేను కారం బాగా కలిస్తే టేస్ట్. కొంచెం వాటర్ వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసుకున్నాను, కారం కూడా వేసుకున్నాను. కొద్దిగా కారం వేసుకుంటున్నానండి. కారం ఇలా కలుపుకోండి. చూడండి, వాటర్ వెంటనే మెల్ట్ అయిపోయింది సరే, ఎందుకంటే వాటర్ వల్ల తొందరగా మెల్ట్ అయిపోద్ది. కదా, ఇది చూడండి గుడ్లు ఎలా బాగున్నాయో. గుడ్డు ఇల్లు ఎలా వస్తుందో. దీన్ని బాగా గిలకెట్టుకోవాలి, మ్యాష్ చేసుకుంటే. ఇక బాగా కలుపుకుంటే నుగరు వస్తుందండి. బాగా అలా బాగా వస్తే బాగా మెల్ట్ అయినట్టు అర్థం. ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిరపకాయలు. మేము స్పైసీగానే తింటాం, ఏం కారం ఏమి ఉండదండి పెద్ద. ఈ పచ్చిమిరపకాయలు అందరికీ తెలిసిందేలే ఆమ్లెట్, కానీ నేను ఇలా బాగా వేస్తాను. పెనం పెట్టుకున్నానండి, నాన్ స్టిక్దే. మా వారు ఆన్లైన్లో తెప్పించారు. రెండు వచ్చినాయి మాట, ఇది ఒకటి, చిన్నది ఒకటి వచ్చింది. ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువైనా ఆయిల్ పడుతుంది, అది కొద్దిగా వేసుకుంటే ఆమ్లెట్ బాగుంది. కాదు కూడా, టేస్ట్ కూడా రాదు. ఆమ్లెట్ చూపించు. 2 విధాలుగా వేస్తాను. 3 గుడ్లు కదా, కొంచెం 2 విధాలుగా వేస్తాను. బాగా కాలుతుంది లేదని. ఆమ్లెట్ వేయడం ఎంత జాగ్రత్తగా ఉంటుంది. ఉల్లిపాయలు వేస్తే ముక్కలు అయిపోద్ది, ఉల్లిపాయలు వేస్తే ఆమ్లెట్ బాగోదు ఏంటో.
ఉల్లిపాయలు వేస్తే ఏంటో ముక్కలు వేసిపోతుంది కానీ అవసరం నాన్ స్టిక్ కదండి. అమ్మ బాగా వచ్చేస్తుంది ఆమ్లెట్. మా పిల్లలు కొడేసుకుంటున్నారండి బాబు అక్కడ. ఇవాళ సాటర్డే కదా, స్కూల్ లేదు, ఇద్దరు ఇంటికాడే ఉన్నారు. ఆమ్లెట్ అసలు మాడకూడదు, అలా అని కాలకండా తీయద్దు, కొంచెం జస్ట్ అలా బ్రౌన్ రావాలి, మరీ మాడద్దు, అలా అని కాలకండా తీయద్దు. 2 విధాలు చూసుకోండి. ప్లేట్లో టర్న్ చేసుకుంటున్నాను చూడండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ వేరే ఆమ్లెట్ ఉంది కదా వేసుకోవాలి. పిల్లలకి ఫస్ట్ అన్నం కలిపించేస్తానండి. పప్పును అన్నం నెయ్యి పిల్లలకి కలుపుతున్నాను. వాళ్ళు స్పైసీ తినరు. ఇదేమో మాకు చెప్పాను కదా కలిపి. కాలిపోతుంది అన్నం వేడి. చెప్పుద్దా మా పెద్ద పాపకి ఆమ్లెట్ వేసేసి కొంచెం, మా పెద్ద పాప తింటుంది. తినమ్మా. మా చిన్న బాబుకి ఆమ్లెట్ వేస్తున్నాను, ఉల్లిపాయలు వేయి లేకుండా. చిన్న బాబు వేస్తున్నానండి. అమ్మా అనుకున్న ఆకుపచ్చి ఉంటుంది కదా, బయట నుంచి వెళ్ళండి, ఇంట్లో వేయలేదు, మాకెవరు చేసి ఇస్తారులే. నేను కొంత నెయ్యి వేసుకుంటున్నాను, కొంచెం ఆకుపచ్చలు. ఫస్ట్ అయితే పచ్చడి తింటాను. పప్పు వేసుకుంటున్నానండి. పప్పు కొంచెం పప్పు వేసుకుంటున్నాను. ఆమ్లెట్ అయితే చాలా బాగుంది. పెడతారైతే. హాయ్ అండి, భోజనం చేస్తాం కదండి. మా పాప యాపిల్ తింటుంది, నేనేమో ఉప్పు ఉంటుంది కదా సాల్ట్. ఈ ఆరెంజెస్ అంటే నాకు ఉప్పు పెట్టుకుని తినడం చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా అంటే ఇష్టం చెప్పండి, ఉప్పు కారం పెట్టుకుని తినడం. ఈ రెండు హెల్తీ ఫుడ్ తినాలి. జంక్ ఫుడ్ తింటే కడుపున నీ బుక్ మీద కొడతా, నీ జంక్ ఫుడ్ కొడతా. ఇది ఆరెంజెస్ ఇక్కడ హైదరాబాద్ లో చాలా చీప్, అంటే 50 రూపాయలకి 4 అని 5 అని, ఒక్కోసారి 10 కూడా వస్తాయి. కొంచెం నీరసంగా ఉంది, తిందామని. అన్నం సరిగ్గా తినాలనిపించలేదు. బిర్యానీ అయితే చాలా ఇష్టం నాకు. బిర్యానీ అంటే ఎవరికైనా ఇష్టమైనా నాకు కామెంట్ చేయండి, చెక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. మా పాపకి తలస్నానం చేయించాను, మా పెద్ద బాబుకి తలస్నానం చేయించాను. మా అక్క కొడుకుంటుంది ఇప్పుడే, నిజమండి. అమ్మ ఆ బళ్ళ నేను పడుకోలేదు. కొంచెం పుల్లగా ఉన్నాయి, కానీ పుల్లగా ఉండడం ఇష్టం నాకు, చాలా బాగుంటాయి. ఎవరికి ఇష్టం లేదు ఆపలు? చెప్పండి. అందరూ బాగున్నారా అండి? మీరు ఏంటి స్పెషల్ నాకు కామెంట్లో చెప్పండి.
మా చంద్రబాబు అండి బాబు ఫోన్ చేసాక ఏదో ఫ్రూట్ తినడం మంచిదంట. నమస్కారం. ఉప్పు కారం పెట్టుకుని తింటుంటే నమస్కారం. నువ్వు కూడా నమస్కారం అను. నమస్కారం. నమస్కారం గిట్టుకాడు అని మరి నమస్కారం. నమస్కారం. హాయ్ అండి, ఇప్పుడు నైట్ అయిపోయింది, బయటకు వెళ్ళలేదండి ఈ రోజు అయితే. నాకు కొంచెం నీరసంగా ఉందని మా వారు చికెన్ లాలీపాప్ బిర్యానీ తీసుకొచ్చారు. ఈ పక్కనే మా ఏరియాలో మానా రెస్టారెంట్ ఉంది కదండి, ఆల్రెడీ ఒకసారి వీడియో పెట్టాను. అక్కడ రెస్టారెంట్ లో బిర్యానీ తీసుకొచ్చారు. బయటకు వెళ్దాము అవ్వలేదు, నీరసంగా ఉందని వెళ్ళలేకపోయాం. సరేనా అండి, మీ ముందు తింటాను చూడండి. 2 టిష్యూ పేపర్లు ఇచ్చారండి చేయి తుడుచుకోనండి. స్వీట్ ఇస్తారు ఫ్రీ అనమాట అండి, 2 గులాబ్ జాములు ఫ్రీ అంట. 2 స్పూన్లు ఉల్లిపాయలు, 2 ఉల్లి చట్నీలు, ఒక రైతా కర్రీ అంటారు కదా అది, బిర్యానీ వస్తుంది. అదిగోండి బిర్యానీ ఓపెన్ చేస్తున్నాను. పిల్లలకండి పొడి రైస్ వేస్తున్నాము, కారం వేస్తున్నాడు బాగా. వాళ్ళేం ప్లేన్ తింటారు ఏంటంటే పిల్లలు. ఎలా కుదరని చేసినాక ఈ లాలీపప్పులు చికెన్ లాలీపప్పులు ఇదేనా లాలీపప్పులు ఇవ్వండి, చిన్న చిన్నయే, పెద్ద పెద్ద ఏమి తినమ్మా. అంటే చాలా టేస్టీగా ఉందండి. అక్కడ ఎంత నాకనుకున్నారు, మాకు మా ఆయనకి ఇద్దరు వింటాం. బిర్యానీ చాలా బాగుందండి. సరే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఏమన్నా చూస్తే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? మరిన్ని వీడియోస్ మళ్ళీ ముందుకు వస్తాను. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.